ఐ సెడ్ యు నో మేడం, అన్యాయమైన ప్రపంచం. మిమ్మల్ని మంచి చేయనివ్వరు, నన్ను మంచోడిని అవనివ్వరు. నా అలాంటోడిని చూస్తుంటే గన్ను తీసుకుని అలాగే నెత్తిలో బుల్లెట్ దింపాలనిపిస్తుంది కదా, కానీ చేయలేరు. ఎందుకంటే రూల్స్, రెగ్యులేషన్స్, ఎలక్షన్స్, జనం, డెమోక్రఫీనే పెద్ద అబద్ధం మేడం. ఎవరికి కావాలి మేడం ఈ డెమోక్రఫీ? జనానికి కావాల్సింది ఖానా పీనా మఖానే సార్. అవును సార్. సారా ప్యాకెట్ కి దేశం నమ్మేస్తారు మేడం. మీకు ఆఫ్ ద పీపుల్, ఫార్ ద పీపుల్, బై ద పీపుల్. కానీ నాకు బై ద పీపుల్. నాలాంటి క్రిమినల్ ని కొట్టాలంటే సిస్టమ్ నుంచి బయటకొచ్చి రూల్స్ బ్రేక్ చేసి నాలా క్రిమినల్ గా ఆలోచిస్తే 2 నిమిషాల్లో పోన్లేండి, నేనే కంప్లైంట్ వాపస్ తీసుకుంటా. మేడం, నా తాలూకు వయసైన వ్యక్తి ఒకరున్నారు, మాస్టర్ పాపం. ఆయనకి అదేంటది యూనియన్ మినిస్టర్. రాసుకోండి సార్, మేడం గుర్తు చేయండి. అది కాస్త ఇచ్చేయండి మేడం. మనోళ్ళు ఒకరుంటే ఢిల్లీకి తరచూ రావడం తప్పుద్ది, మర్చిపోకండి. దీపం ఆరిపోయే ముందు చాలా ఎక్కువగా వెలుగుతుంది. విన్నాను నువ్వు మంచి బిజినెస్ మ్యాన్ అని, అందుకే తెలివిగా నువ్వు ఉన్నావు. కానీ నువ్వు ఒక క్రిమినల్వి కూడా. ఒక్కరోజు పడతా, ఆ రోజు నీ దగ్గరున్నదంతా లాగేసుకుంటా. నీ జనం, నీ బంగారం, నీ పేరు, నీ కేజీఎఫ్, ఇంకా నీ ఆశలన్నిటినీ. ఇది నా బెదిరింపు కాదు, ఇది నా ప్రతిజ్ఞ. నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా. కుదరలేదంటే గెలిచే తీరుతా. రాఘవన్ సార్, నాదొక ఫోటో లేదని తప్పిస్తున్నారంట. సూట్ బాగుంది, ఫోటో తీసుకుంటారా? See you soon. He is right. క్రిమినల్స్ ఎప్పుడూ ఒక అడుగు ముందుంటారు. మేబీ ఐ షుడ్ గెట్ అహెడ్ ఆఫ్ హిమ్. నేను కూడా సిస్టమ్ నుంచి బయటకొచ్చి పని చేయాలి. ఢిల్లీ నుంచి కాలు, అదీరాకి ఇంకొక దారి దొరికింది. ఏమైంది? ఏం లేదు. ఏయ్, ఏమైంది? నాకొక పీడకల వచ్చింది, దాంట్లో నీకు. నేనే ఒక పీడకల, నాకేమో వద్దే. ఐ మిస్డ్ యు సో మచ్. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. रॉकी का जनाजा उठने वाला है, हमारी तरफ से एक कफन तो बनता है. నువ్వు అడిగిన దారి ఇక్కడ తప్పితే